తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు సమంత పైన చేసిన వ్యాఖ్యలు అందరూ కూడా ప్రజలంతా కూడా హేవగించుకుంటున్నారు. కొండా సురేఖ గారు ఇట్లా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. సాటి మహిళ ఉండి ఒక మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఆమెకు కొద్దిగా మంచి పేరు ఉండేది కొండా సురేఖ అంటే. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్నది, ఉద్యమంలో పనిచేసింది కాబట్టి ఆమెకుండే. కానీ ఆమె కూడా గిట్లా కించపరుచుకునే విధంగా మన అవమానపరిచే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఒక సమంత ఆరోగ్యం బాగాలేదు. అసొంటి ఆమె పైన నువ్వు వాళ్ళు విడిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పటికీ ఇంకా నువ్వు ఆమెను విమర్శిస్తున్నావు అంటే అది ఏం పద్ధతి? తర్వాత ఒక మహిళగా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడో కూడా అర్థం చేసుకోవాలి సురేఖ గారు. ఆమె ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, పవర్ ఉందిగా అని చెప్పేసి ఏదైనా మాట్లాడితే అడ్డగోలుగా మాట్లాడితే మాకే చెల్మాన్ అవుతుంది. ఇప్పుడు చెల్మాన్ కావచ్చు, కానీ ప్రజలలో మాత్రం ఏ విధంగా ఉందంటే అవహేళన అయిపోతున్నారు, పల్సన అయిపోతున్నారు, తర్వాత చీదరించుకుంటారు ప్రజలు, తర్వాత చిరత్కరిస్తున్నారు. ఏమన్నా సోయి స్వర్గం ఉండి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా కానీ అలాంటిది ఏది లేకుండా మేము ఏదైనా మాట్లాడతాం. పాపం సమంత ఒక యాక్టరు, సినీ కుటుంబం నుంచి వచ్చిన ఆమె, సినిమా కుటుంబం. వాళ్ళని మాట్లాడడం వల్ల ఆకాశం మీద భూమి వేస్తే మన మీదనే పడుతుంది. అది గసొంటోళ్ళని మనం కాపాడుకోవాలి. సినిమా ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత ఎందుకంటే వాళ్ళు ఎంతోమందికి వాళ్ళు ఉపాధి పొందుతున్నారు, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అసొంటి దాన్ని చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. తర్వాత ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీని కూడా మొత్తం పూర్తిగా కుదేలు చేయాలని ఒక కంకణం గిట్లా కట్టుకురేమో సురేఖ గారు. ఎందుకంటే ఆమె కూడా సినిమా తీసిందిగా ఒక బయోపిక్, అది కూడా చరిత్ర. మరి వాళ్ళు కూడా అట్నే ఉంటారా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే ఈ విధంగానే ఉంటారని అనుకుంటే పొరపాటు. ఇప్పటికైనా మనం సురేఖ గారు ఒక అర్థం చేసుకొని మహిళల పట్ల ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిరో, సమంత గారి పట్ల ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిరో కొండా సురేఖ గారు దాన్ని వెనకకు తీసుకొని ప్రజలకు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. చెప్పేదాకా కూడా మహిళలు ఊరుకోరు. తర్వాత దానిపైన ఎంతో ఉద్యమం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే అనేక మార్లు మహిళలను కించపరిచే విధంగా ఒక సాటి మహిళ ఉండి ఒక మహిళను కించపరిచే విధంగా కొండా సురేఖ గారు వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి, కొండా సురేఖ గారు సమంత పైన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆమె వెంటనే బేషరతుగా మహిళా లోకానికి మన సమంత గారికి అదేవిధంగా అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుతాను. మరి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒక మహిళ అయ్యుండి తన తోటి సాటి మహిళ అయినటువంటి సమంత మీద చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలను మహిళా లోకమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి అది ఇటువంటి ఫేక్ అలిగేషన్స్ సరే, ఇప్పుడు సమంత ఒక రాజకీయంలో లేదు, ఆమె ఒక రాజకీయ నాయకురాలు కాదు. ఆమె సినీ ఫీల్డ్లో ఒక మంచి పేరు మోసినటువంటి ఒక హీరోయిన్ ఆమె. అయితే హీరోయిన్లు చాలామంది ఉన్నారు, కానీ ఎంతమంది ఎవరైనా కూడా ఒక మహిళలు ఒక మహిళగా తను సాటి మహిళగా ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఏమైందమ్మా ఏంది అలాంటి సాయం అడగాల్సింది పోయి ఈ సమంత మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము మరి మాకైతే అసలు ఇది వినడానికి కూడా అసలు 2 రోజులు బట్టి టీవీలు మారుమోగిపోతున్నాయి. అంత మాకు వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. కాబట్టి చూడండి మంత్రి గారు, మీరు ఏవి చూడకుండా ఇప్పుడు ఒక మహిళగా మేము మీ దగ్గరికి వస్తే మా బాధలు తీరుస్తారని అయితే ఇలాంటివి ఈ న్యూస్ చూస్తున్నప్పుడు నుంచి మీ నుంచి మాకేదైనా సాయం అందుతుందని అయితే అనిపిస్తాను లేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళం వస్తే కూడా మాకేదన్నా సాయం చేస్తారా, లేకపోతే మా మీద కూడా ఇలాంటివైనా నిందలేసి మళ్ళీ మమ్మల్ని కూడా ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి మాకు భయం వేస్తుంది. అందుకనే ఒక మహిళగా మీరు ఒక మహిళా మంత్రిగా మీరు దయచేసి ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. ఒక మహిళ గురించి ఏం మాట్లాడినా కూడా ఎప్పుడైనా ఆచితూచి మాట్లాడండి. అంతేకాని ఏదో మహిళ ఉంది కదా అని అక్కడ ఏదో ఆ అమ్మాయి ఏదో రాజకీయ నాయకురాలు కాదు, ఒక ఫేమస్ ఫ్యామిలీ నుంచి ఆమె కోడలుగా వెళ్ళింది. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళకి ఏమున్నాయో మీరు అట్లా మాట్లాడడం కూడా సమంజసం కాదు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాము, మంత్రిగా సాటి మహిళలను ఆదుకోండి. అంతేకాని మీరు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళలను బాధ పెట్టకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.